కేంద్రంలోని మోడీ సర్కారు సామాన్యులపై మరోసారి భారం మోపింది. వంట గ్యాస్ సిలిండర్ పై రూ. 50 అదనంగా ధరను పెంచడంతో తిరుపతిలో సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారడంతో ఆందోళన చేపట్టిన సిపిఎం నాయకులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. కేంద్రంలోని మోడీ సర్కార్ మరోసారి సామాన్యులపై పన్నుల భారం మోపనుంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా సామాన్యులు వినియోగించే వంట గ్యాస్ పై రూ. 50 ధరను పెంచడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతిలో మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం మీద సిపిఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా ఈరోజు వారు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, కేంద్రంలోని మోడీ సర్కారు మరోసారి గ్యాస్ ధరలను పెంచడం సామాన్యులకు భారంగా మారింది. దీనిపైన మీరు ఏ విధంగా పోరాటాలను సాగించబోతున్నారు? కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. ఎన్నికలకు ముందు ధరలు పెంచమని చెప్పి హామీ ఇచ్చి మేము సుపరిపాలన చేస్తాం, ప్రజలకు మేలు చేస్తాము, ధరలు తగ్గిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈవేళ నరేంద్ర మోడీ నిన్న గ్యాస్ ధర ₹50 పెంచినటువంటి భారాన్ని తగ్గించమని చెప్పి సిపిఎం పార్టీగా కోరితే, అనేక రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కోరితే మేము ప్రజల మీద భారాడు వేయడం లేదు, కంపెనీలు భరిస్తున్నాయంటే అంటే కంపెనీలు భరించడం అంటే ప్రజలను దోచుకోవడం కాదా? కంపెనీలకు మీరు అప్పచెప్తున్నారా దోచుకోమని? ఈ రకంగా చేయడం సరైనటువంటి కాదు. పెంచినటువంటి గ్యాస్ ధరను తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈరోజు ప్రజలు ఏమీ కొని తెలియని పరిస్థితుల్లో ఉంటే ఇటువంటి పరిస్థితులు ప్రజలను ఆదుకోవాల్సింది, ప్రజల జీవన ప్రమాణం కాపాడాల్సింది పోయి ప్రజల మీద భారాలు వేయడం అంటే సరైనటువంటి కాదు. కాబట్టి పెంచినటువంటి గ్యాస్ ధరను తగ్గించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంటే పెంచిన ధరలు కేవలం సామాన్యులపైన కాదు, అది కేవలంగా కంపెనీలపైన భారం మోపుతామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే దీనిపైన దీన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు కంపెనీలు అంటే అవి పరోక్షంగా ప్రజల మీదే కదా చేసేది. కంపెనీలు ఏమైనా పెట్టుకుంటాయా? ఇది మోసపూరితమైన ప్రకటన తప్ప ఇంకోటి ఏం కాదు. నేరుగానే ఇప్పుడు సిలిండర్ మీద పెంచారు కదా, ఇది కంపెనీలు పెట్టుకోమని చెప్పేదే. ఇది కంపెనీలు పెట్టుకోవట్లేదు. నేరుగా ప్రజలు, ఎక్కువ మంది పేద ప్రజలు ఈరోజు దీపం కింద రకరకాల కింద పెట్టుకున్న జనధన్ కన్నా అది ఆ బాధ పథకం కింద ఈ పథకం కింద తీసిన వాళ్ళందరికీ ₹50 పెంచేశారు. ఈ కార్పొరేట్లకి సేవ చేయడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం మొదటి నుంచి చేస్తుంది. వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అటు బ్యాంకు లోన్లు వాళ్ళు తీసుకున్నట్టు మాఫీ చేస్తుంది. దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు ఈ కాలంలో, ఆయన అధికారంలో కాలంలో అదానికి, అంబానీకి, 20 కంపెనీలకి లబ్ధి చేకూర్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయి వాళ్ళు బతకలేని పరిస్థితిలో ఉంది. వాళ్ళ మీద ఈరోజు భారాలేంది. రెండోది, అంతర్జాతీయంగా మీకు ₹90 ₹110 ఉన్న బ్యారెల్లో ఈరోజు $60 పడిపోయింది. అంటే సాధారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడే ఎందుకు ధరలు పెంచుతున్నారు కేంద్ర? ఎందుకంటే ప్రజలు అడుగుతారు, తగ్గింది, అది గుర్తు లేకుండా చేయాలా? ఇక్కడ విపరీతంగా మేము లాభాలు పెంచుకుంటామని చెప్పేసి లేదు. మనకి ఏదో ఆదాయం పొందుతున్నారు. వాస్తవంగా రష్యా నుంచి మనకి చాలా తక్కువకి వస్తూ ఉంది. ఇది అదానికి ఇచ్చే, అంబానీకి ఇచ్చి, ఆ అంబానీ ద్వారా ఆయన రిఫైన్ చేసి ఇంగ్లాండ్కి, వాటన్నిటికీ, ఫ్రాన్స్కి, అన్నిటికీ మనం ఎగుమతి చేసుకొని వేల కోట్ల రూపాయల లాభం పొందుతూ ఉంటే ప్రజలకు ఆ మాత్రం వెసులుబాటు కల్పించలేని పరిస్థితి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. దీన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తూ ఉన్నారు. రెండోది, అమెరికా పన్నులు పెంచేసింది మన ఆ ఎగుమతుల మీద. మనం ఇక్కడ దిగుమతి చేసిన మీద పైసా పెంచలా. ఇంత భయపడిపోయారు అమెరికాకి వీళ్ళు, ఇంత దాసోహం చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళు వాళ్ళ బూట్లు నాకే స్థితికి వచ్చేసారు. ఇంత నీచంగా ఉంటారా? పక్కన పౌరుషం తెచ్చుకోవాలి కదా. పక్కన ఉన్న చైనా వాళ్ళు పెంచితే 34% వాళ్ళు కూడా పెంచారు. పెంచి కబడ్దారని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. ఈ కుమ్మలాట్లో దాదాపు నిన్ననే 14 లక్షల కోట్లు ఈరోజు మొత్తం సెన్సెక్స్లో వాటి ద్వారా నీకు ఆన్లైన్ ద్వారా మన దేశం నుంచి తరలిపోయింది సంపద. ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే నోరు మీద ఉన్నారంటే వీళ్ళు ఎవరి కోసం ఉన్నారు? అమెరికా వాళ్ళ కోసం ఉన్నారా? లేకపోతే ఇక్కడున్న కార్పొరేట్ల కోసం ఉన్నారా? సాధారణమైన ప్రజలకు ఏమైనా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు పెంచిన గ్యాస్ రేట్లు వెంటనే తగ్గించాలి. అదే రకంగా పెట్రోల్, డీజిల్ కూడా కంపెనీలు కాదు, మొత్తం లాభాల్లో ఉన్నాయి కంపెనీలు. వాటికి కూడా ఈరోజు భారం వేయాల్సిన అవసరం లేదు. అవి ప్రజల మీద ఏదో రూపంలో వేస్తాయి. దాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అంటే అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగ్గిన ధరలను ప్రజలకు తెలియకుండా ధరలను పెంచుతూ వారిని అయోమయ పరిస్థితుల్లో నెట్టేస్తుంది. అలాగే మూలిగేనకపై తాటికాయ పడ్డ చందంగా ప్రజలపైన ఇప్పటికే పెరిగిన ధరలతో చాలా ఇబ్బందులు పడుతుంటే గ్యాస్ ధరను పెంచడం మరింత భారం, దుర్బలం అని చెప్పి కూడా కమ్యూనిస్టులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో కూడా పెంచిన ధరలను తగ్గించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తామని చెప్పి కూడా వారు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.